అసలు కోర్టు ఏం పర్మిషన్ తీసుకున్నారు? ఓన్లీ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు, మున్సిపాలిటీ తీసుకోలే, లేదా జడ్పీటీసీ ఎంపీటీసీ తీసుకోలే. కాబట్టి జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ మొత్తం 42% ఎన్నికల పోవాలి. లేని పక్షంలో మేము కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతాం. వచ్చే ఇప్పుడు మాట్లాడతాను నేను, మా పిల్లలు మాట్లాడతారు ఆ భాష, మీరు మాట్లాడే భాష వారు మాట్లాడతారు. ఇంకా అంతకంటే మంచి భాష వస్తుంది. పల్లెటూరు మా ఆడపిల్లలు, పల్లెటూరు మా పొరగాళ్ళు ఎసుటి భాష మాట్లాడతారు, బీసీల భాష తెలుసు. కాబట్టి ఆ భాషకు రావద్దు, ఆ లెక్కలకు రావద్దు. అందుకే మీ ఇంట్లోకి అడుగుతున్నాను. 42 కాదు, మేము అసలు 50 అడిగేది. 42 మీరు చెప్పారు. మీరు చెప్పిన 42 మీద నమ్మకం లేకపోతే తప్పనిసరిగా భారీ అవలంబిస్తున్నారు తెలుసు. మంత్రివర్గంలో లేరు, కార్పొరేషన్ చైర్మన్ లేరు, ఇన్ఫర్మేషన్ కమిషన్ సభ్యులను కమిషనర్లను 6 మందిని నియమిస్తే మీకు ఒక్క బీసీ దొరకలేదా? లోకం అంతా కూడా చూసింది. పేపర్లు అడిగినాయి, పత్రికలు అడిగినాయి, టీవీలలో వాదనలు నడిచినాయి, చర్చలు జరిగినాయి. అయినా సీమ పుట్టినట్టు కూడా లేదు. సిగ్గు తప్పినమా పద్ధతిలో చూసుకొని పోయి ఏమన్నా తిట్టుకొని ఏమన్నా అని చెప్పి మీ పద్ధతిలో మీరు ఫోటో చేసి బీసీ వ్యతిరేకత స్పష్టం. అంతేకాదు బడ్జెట్ లో ఫీజులు ఇవ్వడం లేదు, స్కాలర్షిప్లు పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్ ఫీజులు ఇవ్వడం లేదు. అడుగునా బీసీలు చదువుకోకుండా ఉద్యోగాలు చేయకుండా మెడిసిన్ సీట్లలో బీసీలకు అన్యాయం జరుగుతున్నాయి. 550 జూన్ నుంచి కొట్లాడి సుప్రీంకోర్టు చేస్తే దాన్ని మళ్ళీ రద్దు చేసి బీసీ ఓపెన్ ఇవ్వకుండా 300 సీట్లు అన్యాయం జరిగినాయి. ఎంబీబీఎస్ ఆరోగ్యం అడుగున అన్యాయం చేసుకుంటా బీసీలకు ద్రోహం చేస్తున్నారు. మీ వైఖరి మార్చుకోకపోతే తిరగబడిన రోజు ఎంతో దూరం లేదు. మున్సిపాలిటీలో జడ్పీటీసీ ఎంపీటీసీలో ఓటర్లు కూడా కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం సవరణ జరిగిన తర్వాత జనాభా ఈ కేసు కూడా గెలుస్తుంది. ఎందుకు గెలవదో చూస్తాను. చట్టం ద్వారా అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగంలో క్లియర్ ఉంది. రాజ్యాంగం ప్రకారమే చేశారు. జనాభా జనాభా లెక్కలు కులాల లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏ కోణంలో చూశారు అగ్ర కులాలకు 10% ఇచ్చినప్పుడు నేను 50% ఇప్పుడెందుకు వస్తుందని చెప్పి నేను అడుగుతాను.